హైవ్యూస్. నేను చాలా సందర్భాల్లో ఇదే చెప్పాను. సినిమా వాళ్ళకి స్క్రిప్ట్ ఉంటే దానిలో ఏది ఉంటే అది చెప్పారు. అది యాడ్ అయినా, ట్రైలర్ అయినా, టీజర్ అయినా, సినిమా అయినా. వీళ్ళకి రియల్ లైఫ్లో కొన్ని విషయాలు ఎలా స్పందించినట్టు తెలియదు. మొన్న అల్లు అర్జున్ విషయంలో పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ అప్పుడు ఆయన చేసినటువంటి పిచ్చి పనుల వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది, ఒక పిల్లడు సాగుబోతుల మధ్య ఉన్నాడు, కేసు అయింది, అరెస్ట్ చేశారు, జైల్లో ఒక రోజు ఉండొచ్చు. దానిని ఈ సినిమా వాళ్ళు ఒక వీరుచిత పోరాటం చేసి జైలుకి వెళ్ళి వచ్చాడంటే పరామర్శన అనా హడావుడి చేశారు. సేమ్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ విషయంలో కూడా అప్పుడు అలాగే హడావుడి చేశారు. అప్పుడు ఎవరైతే ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఉన్నారు కదా, ఎన్ఐ వల్ల సమీర్ వాంకడేనో ఎవరు, అతను చెప్పిందంతా వేరు, ఆ తర్వాత చూడండి మొత్తం చూపించినంత వేరు, మొత్తం తారుమారైపోయింది, ఇది అయిపోయింది. ఈ ఆర్యన్ ఖాన్కి సపోర్ట్ ఇవ్వటం కానీ, ఈ ఆర్యన్ ఖాన్కి సంబంధించి ఏదో సినిమా రిలీజ్ అవబోతున్నప్పుడు, టీజర్ అప్పుడు, ట్రైలర్ అప్పుడు అతనికి సపోర్ట్ కానీ మొత్తం బాలీవుడ్ వాళ్ళు మొత్తం వచ్చారు, ఇది చేశారు. ఈరోజు తమిళనాడులో కానీ తెలుగు వాళ్ళు కానీ, సరే మాధవన్ కాబట్టి తమిళంలో తీశాడు, హిందీలో తీశాడు. వాళ్ళ కొడుకు స్విమ్మింగ్లో అద్భుతమైనటువంటి ప్రతిభ చూపి గోల్డెన్ మెడల్స్ పాయింట్స్ సాధించాడు. బట్ అతనికి సంబంధించి మీడియా హైలైట్ చేయదు, సినిమాలు పట్టించుకోరు, యాదావిది. ఎందుకు? మాధవన్ వచ్చేసి చక్కని నియమ నిష్ఠలతో హైందవ ధర్మాన్ని పాటించే బ్రాహ్మణుడు. ఆయన కొడుకును అలాగే పెంచాడు. దాంతో ఇంకేముంది, కొంతమందికి మతోన్మాది, ముస్లిం టెర్రరిస్టులు కాదు మతోన్మాదులు, ధర్మాన్ని పాటించడం మతోన్మాదులు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళకి అంతా వదిలేరా అన్నట్టు తయారైపోతుంది. వాటిని మరలా చెప్తాను. పెంపకం అంటే మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు జీవితంలో ఎదుగుదల ఏంటో చూపి సమాజంలో 10 మందికి మార్గదర్శకంగా ఎలా ఉండాలి, ఐకాన్ ఎలా ఉండాలి అనేది చెప్పడమే పెంపకం అంటే. ఆ రకం ఉండేలా చేయడమే పెంపకం అంటే. ఈ విషయంలో మాధవ్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. ఈవెన్ మహేష్ బాబు కూడా తన పిల్లల్ని బాగానే పెంచాడు. వాళ్ళ కొడుకు కూడా మొన్న ఏదో సమ్ డ్రామాను సమ్ యాక్టింగ్ ఎక్కడో చేస్తున్నాడు. ఇలా రీసెంట్గా చూసి చాలామంది పిల్లలు వాళ్ళ పిల్లల్ని, చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గొప్పగా పెంచుతున్నారు. బట్ కొంతమంది మాత్రం షారుఖ్ ఖాన్ ఓపెన్గానే అన్నాడు కదా, నా టీనేజ్లో నేను ఎంజాయ్ చేయలేదు, నా కొడుకుని ఎంజాయ్ చేయమని చెప్తా, డ్రగ్స్ అని అతను పిచ్చి పిచ్చి ఏదేదో వాగాడు. అప్పుడు నేను అనుకున్నా ఏం తండ్రి రా బాబు అని. అందుకే ఇప్పుడు గుట్కాలకి యాడ్ తెచ్చుకుంటా ఉన్నాడు. సరే విషయం ఏంటి మరి నేను చెప్పేది, సినిమా వాళ్ళంటేనే వాళ్ళకి హడావుడి, సినిమా వాళ్ళంటే హైప్, సినిమా వాళ్ళంటే స్క్రిప్టు, సినిమా వాళ్ళంటే రియాలిటీకి దూరంగా బతికేవాళ్ళు. అందరూ కాదు, ఆల్మోస్ట్ చాలామంది.